హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రవలి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను చికెన్ పిక్కల్ అయితే ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో నేను ట్రై చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. ఎలా వస్తుందో నాకైతే తెలీదు. 1 kg పైన చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. సో పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో 15 minutes అయితే ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మొత్తానికి చికెన్కి మొత్తం బాగా పట్టాలి. సో అప్పుడైతేనే టేస్ట్ బాగుస్తుంది. 15 minutes అయితే కంపల్సరీగా మ్యారినేట్ చేయాలి. అప్పుడు తర్వాత డీప్ ఫ్రై అయితే చేయాలి. సో మనమైతే ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసుకుందాం. తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే బాగా కలిపేసిన. కొందరు అయితే డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుంటారు. డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా రాదు. సో అందుకోసం అయితే మనం సాల్ట్ పసుపు అయితే ఇలా పట్టేయాలి. సో 15 minutes తర్వాత అయితే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ మ్యారినేట్ చేసిన తర్వాత మనమైతే మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇంతకుముందే మసాలాలు ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడైతే మీకు చెప్తున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 అయితే మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను. నేను మెంతులు వచ్చేసి 1/2 tablespoon అయితే తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు 1 tablespoon అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి యాలకులు, లవంగ చెక్క. ఈ మసాలాలు అయితే కంపల్సరీగా చికెన్ పికిల్లో అయితే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకు చాలా మంచిగా వస్తుంది. చికెన్ పికిల్ చేయాలనుకున్న కడాయి అయితే తీసుకొని పెట్టుకోవాలి. అందులో ఆయిల్ అయితే నేను ఇక్కడ 2 cups అయితే తీసుకున్నాను. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత చికెన్ పీసెస్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి అయితే అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి. మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే కలపాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది. డీప్ ఫ్రై అయితే చేయాలి. అందులో వాటర్ ఉంటే చికెన్ పికిల్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. సో వాటర్ లేకుండా మనమైతే డీప్ ఫ్రై మంచిగా చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇది ప్రాసెస్ అయితే కొంచెం బాగా టైం పడుతుంది. వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసరికి మనమైతే తీసేసి పక్కకైతే పెట్టేసేయాలి. సో ఈ కలర్ అయితే వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చింది నాకైతే కలర్. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసి ఇంకా ఇదే ఆయిల్లో మనమైతే చికెన్ పికిల్ రెడీ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా వేగాలి ఆయిల్లో. మనకి ఆ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేయాలి. తర్వాత మనకైతే నురుగైతే ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో వేయాలి. సో చికెన్ పీసెస్ అందులో వేసిన తర్వాత కలిపేయాలి. కలిపేసిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ మసాలాలు అయితే అన్నీ యాడ్ చేయాలి. సో అన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి. అన్ని మసాలాలు కలిపేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు సరిపడా ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ సరిపడా ఉప్పు, కారం అయితే తీసుకున్నాను. నేనైతే ఒక చిన్న కప్ అంతా కారం తీసుకున్నాను. 2 tablespoons సాల్ట్ అయితే తీసుకున్నాను. సో వేసిన తర్వాత కలిపేసి ఒక 5 minutes అలా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే చూడండి నా చికెన్ పిక్కల్ ఎట్లయిందో. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇంకా వేరే లెవెల్లో అయితే వచ్చింది. చూడండి గాయస్ ఎట్లా వచ్చిందో టేస్ట్. ఈ పికిల్ చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. సో నేనైతే ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు. అండ్ ఫైనల్గా అయితే చికెన్ పికిల్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.